హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి మనం గమనించలేమంతే. మీకు తెలుసా, మన మెదడులో ఊహించలేనంత స్టోరేజ్ ఉందని? సూర్యుడు నిజంగా ఏ రంగులో ఉంటాడు? అసలు చీమలు నిద్రపోతాయా? మబ్బుల బరువెంత? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన మానవ మెదడు అత్యద్భుతమైన కంప్యూటర్లా పనిచేస్తుంది. ప్రపంచంలోని అత్యంత పెద్ద హార్డ్ డ్రైవ్ 10,000 జీబీ డేటాను నిల్వ చేయగలదు. కానీ మన మెదడు 2.5 మిలియన్ల జీబీ డేటాను నిల్వ చేయగల సామర్థ్యంతో ఉంటుంది. అంటే మీరు మెదడుని హార్డ్ డ్రైవ్లా ఉపయోగిస్తే 4K వీడియో స్ట్రీమింగ్ 30 లక్షల గంటల పాటు నిల్వ చేయవచ్చు, అయినా కూడా ఫుల్ అవ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సూర్యుడి రంగు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు కనిపించేది పసుపు రంగు, కానీ నిజానికి సూర్యుడు తెల్లటి రంగులో ఉంటారు. వాతావరణంలో కాంతి వికిరణం వల్ల ఇది మనకు పసుపు రంగులో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, చీమల గురించి మీకు తెలుసా? అవి ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు. జీవితంలో 1 నిమిషం కూడా నిద్రపోవు. రోజులో 8 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకుంటాయి, కానీ నిద్ర కాదు. అందుకే అవి తమ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనకు మబ్బులు చాలా మృదువుగా కనిపిస్తాయి కదా, కానీ ఒక చిన్న మబ్బు 5 లక్షల కిలోల బరువు ఉంటుందని మీకు తెలుసా? ఇక తుఫాను మబ్బులు అయితే 80 కోట్ల కిలోల బరువు కలిగి ఉంటాయి. అయితే ఆ మేఘాలు ఆకాశంలో ఉండగలుగుతున్నాయంటే అది ప్రకృతిలోని మహిమ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 5, తల్లి ప్రేమ ఎందుకు అంత గొప్పదో మీకు తెలుసా? ఒక తల్లి పిల్లల కోసం పడే కష్టాలను చెప్పడం అసాధ్యం. ఒక తల్లి గర్భంలో తన బిడ్డను రక్షించడానికి అనేక టీకాలు వేసుకుంటుంది. అయితే బిడ్డ పుట్టేటప్పుడు తల్లికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? అదే సమయంలో మన శరీరంలో 20 ఎముకలు విరిగినంత నొప్పి అనుభవిస్తుంది. మనం చిన్న గాయానికి అమ్మ అంటాం. మీలో ఎంతమందికి అమ్మ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన నరాల పొడవు ఎంతో మీకు తెలుసా? మన శరీరంలోని రక్తనాళాలు మొత్తం పొడవు కలిపితే 1,00,000 కిలోమీటర్లు. అవును, మన శరీరంలో నరాలు భూమి చుట్టూ 3 సార్లు చుట్టుకునే పొడవు ఉంటాయి. 75,000 కిలోమీటర్ల వరకు పొడవైన ఈ నరాల కారణంగానే మన శరీరం ఇంత ప్రాథమికంగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, తుమ్మిన తర్వాత గాడ్ బ్లెస్ యూ అని ఎందుకు అంటారు? తుమ్ము రావడం వల్ల మన గుండె ఒక క్షణం ఆగుతుంది. అలాంటి సమయంలో మన గుండె మళ్ళీ పనిచేయడం, మళ్ళీ మనకు ఒక జన్మని చెప్పొచ్చు. అందుకే గాడ్ బ్లెస్ యూ అంటారు, లేదా మన ఇష్టదైవాన్ని తలుచుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన శరీరంలోని ఏ అవయవానికి గాయమైన ఆటోమేటిక్గా రిపేర్ అవుతాయి, కానీ మన దంతాలు డ్యామేజ్ అయితే అస్సలు రిపేర్ అవ్వవు. ఎందుకంటే మన దంతాల్లో రక్త ప్రవాహం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్నేల్స్ 3 ఏళ్లు నిద్రపోతాయి. ఇది విన్న వెంటనే నమ్మడం కష్టం, కానీ స్నేల్స్ ఏకంగా 3 ఏళ్లు నిద్రపోతాయి. ఆ సమయంలో తినకుండా తాగకుండా జీవించగలవు. ఇంకా కొన్ని స్నేల్స్కి 12,000కు పైగా పళ్ళుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, చంద్రునిపై నీరు ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చంద్రునిపై నీరు ఉండడం ఒక అద్భుత విషయం. నాసా ఇటీవల పరిశోధనల ద్వారా చంద్రుని ఉపరితలంపై నీటి ఆనవాళ్లను కనుగొంది. ఇది అక్కడ జీవన అవకాశాలకు దారితీస్తుందా? నీటిని తాగడానికి లేదా ఇంధనంగా ఉపయోగించడానికి మార్గాలు కనిపెడతారా? భవిష్యత్తులో మనం చంద్రునిపై నివసించాలనుకుంటే ఈ నీరు మనకు కీలకమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? చంద్రునిపై నివసించడానికి సిద్ధమేనా? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.